ప్రభువునందు ప్రియులైనటువంటి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం. క్రీస్తు శిలువ శ్రమలను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. యేసయ్య పొందినటువంటి శ్రమలు యాదృచ్ఛికంగా జరగలేదు. ఆయన శ్రమ నొందుతాడని, శిలువ వేయబడతాడని ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ యేసయ్య శిలువ యాతనను సహించాడు. ప్రతి అంశంలో ఒక ప్రవచనాన్ని, అలాగే దాని నెరవేర్పును మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. అందులో భాగంగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు అమ్మబడ్డ 30 వెండి నాణేల చేత ఒక పొలము కొనబడాలి అనేటువంటి ప్రవచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 6 నుండి 10 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలీలలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని ప్రభువునకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వారి పొలంనకిచ్చిరి అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. యేసును పట్టుకునే మార్గాన్ని చూపిస్తే ఇస్కరియోతు యూదాకు డబ్బిస్తామని ప్రధాన యాజకులు ఆశ చూపించారు. డబ్బుకు ఆశపడి ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అమ్ముకున్నాడు. యేసు ప్రభుకి శిలువ శిక్ష అమలు చేయబడింది. అయితే ప్రధాన యాజకులు అతన్ని ఎంతగానో హింసించారు. ఆ తర్వాత పిలాతు దగ్గరికి తీసుకువెళ్లి మరణశిక్షను ఆయనకు విధించారు అని ఈ విషయాలన్నీ తెలుసుకుని ఎంతో పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణేలు తిరిగి ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుని వచ్చి అతన్ని విడిపించుటకు నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించి పాపం చేశానని ఒప్పుకుంటాడు. అంతేకాక ఆ 30 వెండి నాణేలు తిరిగి వారికి ఇచ్చేస్తాడు. అయితే వారు ఆ 30 వెండి నాణేలు తీసుకోరు. అప్పుడు ఇస్కరియోతు యూదా ఆ వెండి నాణేలు దేవాలయంలో పారవేసి పశ్చాత్తాపపడి వెళ్లి ఉరిపెట్టుకొని చనిపోతాడు. ఆ దేవాలయంలో పడవేయబడినటువంటి ఆ వెండి నాణేలు దేవుని కానుక పెట్టెలో వేయతగదని చెప్పి వాటి చేత పరదేశులను పాతి పెట్టడానికి కుమ్మరివాని పొలము కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రవచనాన్ని మనం జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తుంటున్నాం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరంలో పారవేసితిని అని రాయబడింది. సువార్తికుడైనటువంటి మత్తయి ఈ ప్రవచనం యిర్మీయా ద్వారా ప్రవచించబడిందని రాశాడు. వాస్తవానికి ఇది జకర్యా గ్రంథంలో వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. మరి ఎందుకు ఇలా జరిగింది అని లోతుగా ఆలోచన చేస్తే, మొదటిగా ఈ ప్రవచనం యిర్మీయా చేత చెప్పబడింది. ఆ తర్వాత జకర్యా చేత లిఖించబడింది. యిర్మీయా గ్రంథపు చుట్టలు అని పిలువబడే అనేక పుస్తకాల్లో జకర్యా గ్రంథం కూడా ఒకటి. అందుచేత యిర్మీయా చేత రాయబడింది అనే అవగాహనకు మనం రావచ్చు. యేసు ప్రభువును అమ్ముకున్నటువంటి 30 వెండి నాణేలు రక్త క్రయధనం గనుక ఆ రక్త క్రయధనము చేత తమ్మును తాము అపవిత్రపరచుకొనకూడదని దానితో పొలాన్ని కొన్నారు. అయితే యాజకులు ఈ డబ్బును ఎక్కడి నుండి ఇచ్చారు అని ఆలోచన చేస్తే, దేవాలయానికి వచ్చేటువంటి సంపద సమకూర్చేటువంటి ధనాగారం నుండి, దేవాలయపు ఆదాయం నుండి తీసి దానిని ఇస్కరియోతు యూదాకి ఇచ్చారు. ఆయన తిరిగి వాటిని దేవాలయంలో పడవేసినప్పుడు ఆ డబ్బును మరలా దేవాలయపు ధనాగారంలో కలపడం ఇష్టం లేక దానిని తిరిగి అందులో వేయలేదు. అలా చేస్తే మిగిలిన డబ్బు అపవిత్రమవుతుంది. ఈ విధముగా 30 వెండి నాణేలు ఇస్కరియోతు యూదాకి ఇచ్చి వారు కుట్రపూరితంగా యేసును పట్టుకోవడానికి ఆలోచించారు. యేసును పట్టుకోగలిగేటువంటి మార్గాన్ని ఇస్కరియోతు యూదా చేత కనుగొన్నారు. దేవుని సొమ్మును వారు కుట్ర చేయడానికి ఉపయోగించారు. అయితే దేవుడు దానిని తిరిగి మంచి ఉద్దేశానికి వినియోగించబడేలాగా చేశాడు. యేసు మరణం వెనుక ఉన్న దైవ చిత్తం ఒకసారి ఆలోచించండి. పరదేశులను పాతిపెట్టే విషయం కూడా దేవుడు ఎంతగానో ఆలోచించాడు. సహజంగా యూదులు పరదేశులను తమ సమాధుల్లో పాతిపెట్టుటకు ఇష్టపడరు. అయితే దేవుడు వారి గురించి ఆలోచించాడు. ఒక ప్రక్క ప్రధాన యాజకులు ఎంతగానో యేసుకు వ్యతిరేకంగా ఆలోచించినప్పటికీ యాజకుల పైన కూడా దేవుడు సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నాడనే సత్యము ఈ సందర్భం ద్వారా మనకు అర్థమవుతుంది. వారు వ్యతిరేక భావంతో ఈ పనులన్నీ చేసి ఉండవచ్చు, కానీ వాటిని మంచి కార్యాల కోసం దేవుడు తిరిగి తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. దేవుని విమోచన ప్రణాళికలో భాగంగా యేసు అమ్మబడాలి, ఆ ధనంతో పొలము కొనబడాలి, అది పరదేశులను పాతిపెట్టుటకు ఉపయోగపడాలి అనేది దైవ సంకల్పం. ఈ మాటను పేతురు కూడా ధృవీకరించాడు. అపొస్తల కార్యము 1వ అధ్యాయము 19వ వచనములో ఇస్కరియోతు స్థానంలో మరొక శిష్యుణ్ణి ఎన్నుకుంటున్న భాగంలో ఆయన ఈ విధంగా చెప్తుంటున్నాడు. ఇస్కరియోతు
యోధా పడవేసిన డబ్బుల ద్వారా వారు ఒక పొలాన్ని కొన్నారు. ఆ పొలానికి రక్తభూమి అనే అర్థం వచ్చే విధంగా వారి భాషలో దానిని అకెల్దమా అని పిలిచారు. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అని అర్థము. అందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచన చేస్తే, యేసయ్య మరణము ఎన్నో రీతులుగా అనేకులకు ఉపయోగపడింది. మొదటిగా ఆయన నమ్మిన ఆ 30 వెండి నాణెముల ద్వారా పరదేశులకు సమాధి స్థలం కొనబడింది. రెండవదిగా యేసు ప్రభు బదులు బరబ్బా విడుదల చేయబడ్డాడు, బరబ్బాకు మేలు కలిగింది. మూడవదిగా గవర్నర్ అయిన పిలాతు, రాజైన హేరోదు, అప్పటి వరకు బద్ధశత్రువులుగా ఉన్నవారు యేసు శిలువ మరణం ద్వారా ఒకరికొకరు మిత్రులయ్యారు. నాలుగవదిగా శిలువ పైన దొంగ నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ఐదవదిగా తల్లి అయిన మరియా బాధ్యత శిష్యుడైన యోహానుకు అప్పగించబడింది. ఆరవదిగా శతాధిపతి యేసయ్య నిజముగా దేవుని కుమారుడని విశ్వసించాడు. ఏడవదిగా అప్పటి వరకు రహస్య క్రైస్తవులుగా ఉంటున్నటువంటి నికోదేము, అరిమత్తయి యోసేపు యేసు శిలువ మరణం నుంచి వారి బహిరంగ క్రైస్తవులని సాక్ష్యం ఇచ్చారు. ఎనిమిదవదిగా యేసయ్యను సిలువ వేసి హింసించిన వారు క్షమించబడ్డారు. ఈ విధముగా అనేకులు ఆయన చేత మేలు పొందుకున్నారు. ఆయన మరణం చేత అనేకుల సమాధులు తెరవబడి మరలా సజీవులుగా కొంతకాలము పరిశుద్ధులు బ్రతికారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, యేసయ్య మరణం కూడా అనేకులకు మేలు కలిగించింది. అలాగే మన మరణ సమయం కూడా అనేకులకు ఉపయోగకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్.